హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ యాక్టివిటీస్ చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా డైలీ రొటీన్ యాక్టివిటీస్లోని నేను ఇలా ఊరి నుంచి వచ్చిన తర్వాత మా అమ్మాళ్ళ ఇంటికి ఊరైతే వెళ్ళాను. తర్వాత అయితే వచ్చిన తర్వాత అక్కడక్కడ కొద్దిగా డస్ట్ అనేది పట్టేసింది. గిన్నెల సామాన్లని స్టాండ్లోనున్న గిన్నెలు డైలీ వాడేవి శుభ్రంగా తోమి గిన్నె స్టాండ్లోని పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ కిచెన్లోని కొంత డస్ట్ అయితే పట్టేసింది. ఊరు వెళ్ళే ముందు నేను క్లీన్ చేసుకొని వెళ్ళాను. తర్వాత అయితే ఇక్కడ కొంచెం డస్ట్ పట్టింది, మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. పిల్లలైతే ఇక్కడ చదువుకుంటున్నారు. పెద్దోడికైతే రాయమన్నాను, చిన్నోడైతే సెల్ చూస్తున్నాడు. ఒక పక్క టీవీ కూడా ఆన్లో ఉంది. రాయమంటే గంటలు చేస్తూ ఉంటారు రాయమని చెప్తే. ఇక్కడైతే టీవీ చూస్తున్నారు, ఒక పక్క అయితే రాసుకుంటున్నారు. ఇంకా దేవుడి సామాన్లు కూడా నేనైతే దులిపేసుకున్నాను. కొద్దిగా దేవుడి గదిలోనైతే డస్ట్ పట్టింది. ఆ డస్ట్ని అయితే మొత్తం తుడిచేసి ఫోటోలన్నీ శుభ్రంగా తడిగుడ్డు పెట్టి తుడిచి మళ్ళీ ఎక్కడక్కడ సర్ది పెట్టుకున్నాను. పిల్లలు రాయమంటే గంటలు చేస్తారు. పిల్లల హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. ఇంకా 15 డేసే ఉన్నాయి. ఇక్కడైతే నేను కేక్ అయితే తయారు చేస్తున్నాను మా పిల్లల కోసం. చాలా రోజులు అయిపోయింది కేక్ నేను తయారు చేసి. ఇక్కడ పప్పుచారు అయితే వండుతున్నాను మధ్యాహ్నము. మార్నింగ్ అయితే పిల్లలకైతే పెరుగన్నం పెట్టేశాను. తర్వాత అయితే కిచెన్లోని వంట అయితే చేస్తున్నాను. బంగాళదుంపలు అయితే ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. పప్పుచారు కూడా చేసేస్తున్నాను. 2 పనులు ఒకేసారి అయిపోతాయి. పప్పుచారు మరుగుతుంది, ఒక పక్క అయితే నేను కూర అయితే చేస్తున్నాను. కూర అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను తాలింపు వేసుకొని. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత బయటంతా కూడాను సరౌండింగ్ అయితే డస్ట్ పట్టేసింది. లోపల కూడా ఇల్లు అయితే నీట్గా వత్తాను. మళ్ళీ బయటంతా కడిగి శుభ్రం చేశాను. బాగా ఎక్కువ డస్ట్ అనేది పట్టేస్తుంది. మా ఇంటి చుట్టుపక్కల ఉన్నంత మట్టి పట్టేస్తుంటుంది. అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు తుడుచుకుంటున్నాము. బయట సరౌండింగ్ అంతా కడిగేశాను. తర్వాత అయితే ఇంట్లోని పనులు అయితే ఇలా చేసుకుంటున్నాను. కిచెన్లోని డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఇలాగే ఉంటాయి. తర్వాత అయితే డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి సామాన్లు అనేవి లేవు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత. అందుకని సామాన్లు అనేవి తెచ్చుకున్నాను. ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా సాల్ట్, ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. పిల్లలకి ఫ్రై చిప్స్ తెచ్చుకున్నాము. తర్వాత అయితే శనగపిండి, ఇంకా నూడిల్స్, ఇలాంటివన్నీ కూడా డైలీ యూజ్ చేసేవి తీసుకున్నాను. పిల్లల కోసం అయితే నూడిల్స్, శనగపిండి, ఏమేమి కావాలో అవన్నీ కూడా తెచ్చుకున్నాను. ప్రస్తుతానికైతే కావాల్సినవి తెచ్చుకున్నాను. మళ్ళీ అయిపోతే తెచ్చుకోవచ్చు అనేసి ఇంకా అన్నీ కూడా తెచ్చేసుకున్నాను. పేస్ట్లు, ఇంకా సోప్స్, ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఆయిల్ ప్యాకెట్స్ ఒక డబ్బాలోని స్టోర్ చేసుకుంటాను. కావాల్సినప్పుడు కట్ చేసి వేసుకుంటుంటాను ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటే. ఇలా ఇవన్నీ కూడా డబ్బాలో పెట్టేస్తాను. ఎన్నైతే సామాన్లు అన్నీ పడతాయో అన్నీ పెట్టేస్తాను. మిగతావి పిల్లలకి బిస్కెట్లు వేరేగా పెట్టుకుంటాను డబ్బాల్లోని. అయిపోతూ ఉంటే ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇంకా మైదా, శనగ పలుకులు, మిల్ మేకరు, ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. కందిపప్పు, ఇంకా పిల్లల కోసం అయితే పానీపూరి మసాలా, గరం మసాలా, ఇంకా సాంబార్ పౌడర్, ఇవన్నీ కూడా తీసుకున్నాను ఈసారి అయితే. శనగ పలుకులు, షుగరు, ఇవన్నీ కూడా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మా బాబు అయితే డ్రాయింగ్ అనేది వేసుకుంటున్నాడు నైట్ టైంలోనే. ఇది స్కెచ్ అయితే చేస్తున్నాడు, దిద్దుకుంటున్నాడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇవ్వండి.